బియ్యం పిండితో ఉంటుంది కదా, బియ్యం పిండితో చేసుకున్నటువంటి ముగ్గులు. ఇదేమో రాయితో మనం రాయి ముగ్గుతో చేసుకున్న ముగ్గులు. తర్వాత ఇసుకతో కూడా చేసుకోవచ్చు, సన్నటి ఇసుక ఉంటుంది కదా, ఆ ఇసుకతో కూడా చేసుకోవచ్చు. ఇలా రకరకాలుగా ముగ్గులు తయారు చేసుకొని మనం ఇలా కవర్లో వేసుకొని పెట్టుకున్నాం అనుకోని మనకు అవసరం ఉన్నప్పుడల్లా ఇలా పెట్టేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసేసుకొని ఆరెంజ్ ఒక్కటి లేనట్టుంది, ఆరెంజ్ ప్లేస్లో ఇంకేమైనా వేరే కలర్ ఉందేమో చూద్దామా. ఇదిగోండి, ఇలా డార్క్ కలర్స్ ఉంటే బాగా అనిపిస్తుంది. అసలు ముగ్గు వేసుకున్నప్పుడు ఇంటి ముందర చాలా అందంగా కనిపిస్తుంది ముగ్గు అయితే. ఈ యొక్క ఆరెంజ్ ప్లేస్లో కానీ వీటి రిలేటెడ్ కలరే ఉందిలేండి. ఇదైతేనే ముగ్గు వేస్తాను చూపిస్తాను రండి, ఎంత మంచిగా వస్తుందో. మనం తయారు చేసుకున్న ముగ్గులు కూడా మంచిగా వేసుకోవచ్చు ముగ్గులు అయితే. ఇదిగోండి, మనకు ఫ్లోయింగ్ మంచిగా వస్తుందా లేదా అని డౌట్ వస్తూ ఉంటుంది కదా. ఇదిగోండి, చాలా అందంగా కనిపిస్తాయి ముగ్గులు. ఏంటిది ఒకటే కలర్ కాకుండా మనం మల్టీ కలర్ వేయడం వల్ల ముగ్గు అనేటువంటి అందాన్ని ఇస్తుంది. మనం యాక్చువల్గా ఇంటి దగ్గర ముగ్గు వేయడానికి రీజన్ ఏంటి, ఇంటి ముందర మనకి ఎలాంటి నెగిటివ్ ఫోర్సెస్ రాకుండా ఉండడం కోసము, మంచి అందంగా ఉండడం కోసం వేస్తూ ఉంటాం కదా ముగ్గులు. చూసారా ఎంత మంచిగా ఫ్రీ ఫ్లోగా ఉందో ముగ్గు. చూడ్డానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది ముగ్గు. మనం ఏ డిజైన్ వేస్తే ఆ డిజైన్ ఈజీగా ఒదిగిపోతుంది దాంట్లో. ఇదిగోండి, సింపుల్గా వేసే డిజైన్స్ వేస్తేనే మరీ ఎక్కువ కష్టంగా ఉండే ముగ్గులు అయితే ఏం వేయను, ఈజీగా ఉండేటువంటి ముగ్గులు వేసుకుంటాను. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ వేసుకుంటే నాకు ఏది చేసినా మల్టీ కలర్స్లో చేస్తే ఇష్టం అనమాట. అందుకనే వీలైనంతవరకు నేను మల్టీ కలర్సే వేస్తూ ఉంటాను. అప్పుడు చూడడానికి బాగా అనిపిస్తుంది నా ఫీలింగ్ అది. కొంతమందికి ఏమో సింగిల్ కలర్ వేస్తే ఇష్టం ఉంటుంది. చూసారా ఎంత మంచిగా కనిపిస్తుందో ముగ్గు. మనం వేసే ముగ్గు వల్లనే మన ఇంటికి అయితే అందం వస్తుంది. ఏమంటారు చెప్పండి, అవునా కదా? చూసారు ఎంత మంచిగా కనిపిస్తుందో ముగ్గు. ఇలా అయిపోయింది కదా ముగ్గు. తర్వాత మనము ఏ ముగ్గు వేసుకున్నా తప్పకుండా సైడ్ ముగ్గులు అయితే సైడ్గా వేసేటువంటి డిజైన్ అయితే వేసుకోవాలంట. నాకు ఒకప్పుడు తెలియదు, ఈ యొక్క టైల్లో ఇంతే పడుతుంది కానీ వదిలేసేదాన్ని. తర్వాత ఎక్కడ యూట్యూబ్లో చూశాను, మనం ముగ్గు వేసినప్పుడు సైడ్కి కూడా ముగ్గు వేయాలి. తర్వాత ఇప్పుడు మనము తులసి కోట దగ్గర వేసే ముగ్గు వేసుకుందాం రండి. చూసారా ఎంత ఈజీగా వచ్చిందో, చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఇలా బాక్స్లో